ప్రజల్లో రేకెత్తుతూ ఉన్నాయి. ఈ వ్యవహార తీరు చూస్తే అనేకమైనటువంటి అనుమానాలు ఈ రోజు ప్రజల్లో కలుగటం మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో ఉండి ఆ ప్రభుత్వం యొక్క ప్రతిష్టను, పరువును దిగజార్చే విధంగా ఒక మంత్రి ఎలా మాట్లాడగలుగుతాడు అన్నది ఎంతో ఆశ్చర్యకరమైన అంశంగా కనిపిస్తూ ఉంది. ఉదాహరణకి గత 6-7 నెలలుగా జరిగినటువంటి డెవలప్మెంట్స్ అన్ని గనక మనం చూస్తే, మొట్టమొదట తిరుమలలో లడ్డు విషయంలో అపవాది జరిగింది. అక్కడ అనుకోనటువంటి అంశాలు, దానిలో కొవ్వు పదార్థాలు చేరాయి అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. అయితే అసలు లడ్డు కల్తీ జరిగిందా లేదా అనే దానికి ఇంతవరకు నిర్ధారణ జరగలేదు, ఎంక్వైరీ పూర్తి కాలేదు. కానీ ఒక చిన్న రిపోర్ట్ని తీసుకుని ఎలాంటి బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడేయటం, ఒక ఎంక్వైరీ చేయలేదు, ఒక స్పష్టత రాలేదు, ఒక కంక్లూజన్ రాకుండానే దాన్ని బట్టబయలు చేసి ఒక క్యాబినెట్కి ఉండేటువంటి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, అంటే ప్రభుత్వంలో ఉన్న వారు ఏ విషయాన్నైనా ప్రకటించే ముందు ఒక బాధ్యతగా ఆలోచించి ఇది చెప్పవలసిందా చెప్పకూడదా, దీని మీద ఒక కంక్లూజన్ ఉందా లేదా అనేది కూడా చూడకుండా బహిర్గతం చేసి అల్లకల్లోలం సృష్టించడం అనేది చూసాం. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడితే, వీరు ఇతనికి సంబంధించిన పోర్ట్ఫోలియో కాకపోయినా, ఆ మంత్రిత్వ శాఖకు అతనికి ఎలాంటి సంబంధం లేకపోయినా, అన్అపాలజెటిక్ సనాతన హిందూ అంటూ గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టాండ్ తోటి ఏకీభవించకుండా మీకు మీరుగా స్వతంత్రంగా అనవసరమైనటువంటి అల్లరి చేసి, యాగి చేసి, అబాసుబాలై సుప్రీం కోర్టుతో అక్షింతలు వేయించుకుని మీరు ప్రవర్తించడం అనేటువంటిది అప్పటికి జనాలకి అంత అనుమానం కలగల. ఎందుకనంటే ఇదేదో ఒక మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మీరు వ్యవహరించినటువంటి తీరు, ఎందుకు ఇతను ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. కానీ దీని వెనక ఒక కుట్ర ఉందని, దీని వెనక ఇంకేదో ఆలోచన ఉంది అనే అనుమానం అప్పటికి రాలేదు. బట్ యూ హ్యావ్ నాట్ సెయిల్డ్ విత్ ద గవర్నమెంట్ తీసుకున్న లైన్ తో, స్టాండ్ తో మీరు కాలేదు. సీఎం గారు ఒకటి చెప్తారు, మీరు ఇంకోటి చెప్తారు. అది అలా జరిగితే, మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ వచ్చాయి. మచ్చిమరులో కానీ, తెనాల్లో కానీ, సాక్షాత్ మీ నియోజకవర్గంలో మీ పార్టీ సభ్యులే అరాచకం చేయడం అనేటువంటిది, అఘాయిత్యం మహిళల మీద చేయడం అనేటువంటిది అందరూ రాష్ట్ర ప్రజలు చూశారు. మరి అలాంటప్పుడు ఒక స్థానిక శాసనసభ్యుడిగా మీరు బాధ్యత తీసుకోవాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రిగా నియంత్రించే బాధ్యత తీసుకోవాలి. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ రకమైనటువంటి అపవాదులు వస్తున్నాయి మన ప్రభుత్వం మీద, దీన్ని ఎలా మనం నియంత్రించాలి, నివారించాలి, చర్యలు తీసుకోవాలని కేబినెట్ లో చర్చించాలి, ముఖ్యమంత్రి గారితో చర్చించాలి. అది మానేసి పార్లమెంటరీ డెమోక్రసీలో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక కేబినెట్ లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి ఉంటుంది. అలాంటి దాన్ని మీరు వైలేట్ చేసి, దాన్ని దాటి బహిరంగ సభలో మీ సాటి మంత్రి హోమ్ మినిస్టర్ గారి గురించి, అనిత గారి గురించి మీరు కామెంట్ చేయటం, మాట్లాడటం, వారి యొక్క పదవిని, వారికి ఉన్నటువంటి స్థాయిని దిగజార్చే విధంగా మాట్లాడటం, సాక్షాత్తు డీజీపీని మీరు అక్కడ నుండి పబ్లిక్ మీటింగ్ ద్వారా క్వశ్చన్ చేయటం, ఇదంతా కూడా దేనికి దారితీస్తుంది, ఎందుకు ఇతను ఇలా ప్రవర్తిస్తున్నాడు అనే ప్రశ్నలు అనేకంగా రైజ్ అవ్వడానికి, ఐబ్రోస్ రైజ్ అవ్వడానికి అవకాశం వస్తూ వచ్చింది. మరి అదే ప్రభుత్వంలో ఉంటూ ఆ ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రశ్నించడం ఏమిటి? మీకు జనం ఓట్లు వేసింది మిమ్మల్ని ప్రశ్నించడం అని కాదు. ప్రశ్నించడం ఎక్కడ చేయాలి? కేబినెట్ మీ హాల్లో చేయాలి, అసెంబ్లీలో చేయాలి. మీరు నలుగురు పాలసీ మేకింగ్ చేసేటప్పుడు చర్చల్లో ప్రశ్నించాలి. ప్రశ్నించడానికి గత 5 సంవత్సరాలు మీరు ప్రశ్నించారు బయటుండి. ఇప్పుడు ప్రశ్నించడానికి కాదు మీకు ఓటేసింది, పాలించడానికి. ఆ పాలన మీరు సక్రమంగా చేయకుండా ప్రజల యొక్క ఇమోషన్స్ తో మీరు ఆడుకుంటున్నారు అనేటువంటి అనుమానాలు ఈ రోజు ప్రజల్లో వస్తూ ఉన్నాయి. అదేవిధంగా సీజ్ ద షిప్, మీరు బంగాళాఖాతంలోకి వెళ్ళారు, అక్కడ షిప్ మీదకి వెళ్ళి ఏమంటున్నారు, నేను వెళ్తానంటే వెళ్ళనివ్వట్లేదు, నాకు అధికారులు అడ్డు తగులుతున్నారు, ఆ అధికారులు నా మాట వినడం లేదు అన్నారు. అక్కడ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, వారు మిమ్మల్ని వెళ్ళనివ్వలేదని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మీ మాట వినలేదు, మిమ్మల్ని వెళ్ళనివ్వలేదు. మరి మీ మాట వినని అధికారులకి సీజ్ ద షిప్ అని ఆర్డర్ ఎలా వేస్తారు? కామన్ సెన్స్ కదా. వెన్ దే ఆర్ నాట్ obeying your orders, how can you say seize the ship? సో ఒకవైపు ఏమో నా మాట వినలేదన్నారు, ఇంకోవైపు ఏమో సీజ్ చేయండి అని ఆర్డర్ వేస్తున్నారు. ఏది నిజం, ఏది నమ్మాలి అని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ అక్కడ ఏదైనా అక్రమం జరిగితే దానికి పద్ధతులు ఉన్నాయి కదా, మీరు ముఖ్యమంత్రి గారితో చర్చించాలి కదా, చర్చించి చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్ళాలి.
ఆ పోర్ట్ఫోలియో మినిస్టర్ కూడా మీ పార్టీకి చెందినటువంటి మినిస్టరే, మనోహర్ గారే సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నారు. మరి అక్కడ అలా మాట్లాడొచ్చి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కలెక్టర్ని అడుగుతారు, మీరు మీకేమైనా పొలిటికల్ ప్రెషర్ ఉందా అని. పొలిటికల్ ప్రెషర్ ఉందా అని కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఇంచుమించు 200 మంది ఐఏఎస్ ఆఫీసర్స్, 100 వరకు ఐపీఎస్ ఆఫీసర్స్, 24 మంది మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ ఉండి అది లైవ్ ఇస్తూ, ఆ లైవ్ లో పొలిటికల్ ప్రెషర్ ఉందా అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అడుగుతారు మీరు. పక్కన ముఖ్యమంత్రి గారిని పెట్టుకున్నారు అంటే ఎవరు పొలిటికల్ ప్రెషర్ ఇస్తున్నారు? మీరు సీజ్ చేయమంటే సీఎం వద్దన్నారా? లేకపోతే మీరు సీజ్ చేయమంటే పిఎం వద్దన్నారా? పిఎం వద్దంటే ఆ ప్రెషర్ని మీరు ఆపగలరా? అసలు అక్కడ ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకోకుండా వెళ్ళడం, సీజ్ చేయండి అని చెప్పడం, అక్కడ కూడా మళ్ళీ అబాస్పాలు కావడం, ప్రభుత్వం ఒక పద్ధతిలో వెళ్తే దానికి ఇంకో లైన్ తీసుకుని మీరు వెళ్ళడం, మీ పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడానికి, ప్రజలతో ఇమోషనల్ గా ఆడుకోవడానికి, మీరు గతంలో స్క్రిప్ట్ చదివి మాట్లాడిన విధంగా ఇప్పుడు రియాలిటీలో కూడా స్క్రిప్టే చదివి మాట్లాడాలి అన్న విధంగా ప్రవర్తించడం, దేనికి? ఇవి ప్రజల్లో వస్తున్నటువంటి అనుమానాలు. పాలన చేయడం అనేది రియాలిటీ, నటించటం అనేటువంటిది రియాలిటీ కాదు. నటన అన్నది వ్యాపారం, అది మీరు మంచిగా చేసుకున్నారు, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఈరోజు జనం ఓట్లు వేసింది పాలించడం కోసం, పరిపాలన ఇస్తారని. మరి తిరుపతి విషయంలో ఏం చేశారు? ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఏం జరిగిందనేది సమీక్షించారు. ఎలా తప్పు జరిగింది, ఎలా జనం 6 మంది చనిపోయారు, 50 మంది గాయపడ్డారు, ఎందుకు ఇలా జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగిందని చకచక తనకున్నటువంటి అనుభవంతో రివ్యూ చేశారు. ఏమేమి చేశారు, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా, ఏమేమి నాన్ నెగోషియబుల్స్ పెట్టుకున్నారు, పద్ధతిగా వెళ్ళారా లేదా అని క్షుణ్ణంగా ఒక రివ్యూ చేసి దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. ఎవరెవరు ఏం చేయాలి, ఎలా చేయాలి, మీరు వైకుంఠ దర్శనం అనేది 1 రోజు చేస్తారా, 10 రోజులు చేస్తారా, అది మీ ఆగమ శాస్త్రం ప్రకారంగా మీరు నిర్ణయం తీసుకోండి. ఏ ఆఫీసర్ ఏం చేయాలని స్పష్టంగా చెప్పి కొంతమందిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. మీరు ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి మీరేం చేసి ఉండాలి? ముఖ్యమంత్రి గారితో కలిసి వచ్చి వారితో పాటు జరుగుతున్నటువంటి విషయాల్లో మీరు కూడా పాల్గొని, మీరు ఆ సమక్షంలో మీకు అనిపించినట్టు అభిప్రాయాలు చెప్పాలి. కానీ మీ పోర్ట్ఫోలియో కాకపోయినా, మీకు సంబంధం లేకపోయినా, పోనీ ఓకే జనసేన పార్టీ అధ్యక్షుడిగా మీరు వచ్చి ఉంటే ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంటి అన్నది తెలుసుకుని దానికి లోబడి కదా మీరు మాట్లాడాలి. దట్ ఈస్ ద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ ఫర్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. దానిని వైలేట్ చేస్తూ మీరు సొంతంగా బాధ్యత తీసుకోండి, క్షమాపణ చెప్పండి అని మీరు ఒక లైన్ తీసుకున్నారు. మీరు ప్రొజెక్ట్ చేసుకోవడానికి జనంతో ఒక స్క్రిప్ట్కి అనుగుణంగా, ముందుగా ఇచ్చిన వ్యూహానికి అనుగుణంగా ఎలా నేను పబ్లిక్ లోకి వెళ్ళాలి, ఎలా నా ఇమేజ్ పెంచుకోవాలి, జరుగుతున్న దానికి భిన్నంగా మాట్లాడి సిచ్యువేషన్ ఎలా హైజాక్ చేయాలి అని ఆలోచనతో మీరు చేశారు అనిపిస్తుందే తప్ప నిజంగా బాధ్యత తీసుకున్నారు అనిపించడం లేదు. ఒకవేళ మీరు వారిని చూసి చెల్లించి ఉన్నది నిజమైతే, బాధపడి ఉంటే ఖచ్చితంగా దీనికి ప్రత్యామ్నాయమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అందుకోసం మొట్టమొదట నైతిక బాధ్యత వహించి నా సభ్యులతో నేను రెసిగ్నేషన్ చేయిస్తున్నాను, వారందరితోనూ రాజీనామా చేయిస్తాను, మిగిలినటువంటి సభ్యులు కూడా రాజీనామా చేయండి, చైర్మన్ కూడా రాజీనామా చేయండి. ఎందుకంటే ఎక్కడో ఢిల్లీలో ఉన్నవాళ్ళు ఎక్కడో తిరుచినాపల్లిలో యాక్సిడెంట్ జరిగితే మంత్రులు రిజైన్ చేస్తున్నారు. సాక్షాత్తు మీ ముందు మీరు పెట్టిన బోర్డు సమక్షంలో తప్పు జరిగింది, ఆ బోర్డు నైతికంగా రెసిగ్నేషన్ చేయాలా అవసరం లేదా? అది మానేసి ఏదో మాట చెప్పి చేతులు కడిగేసుకున్నట్టు క్షమాపణ చెప్పి చేతులు కడుక్కోవడం ఎలా బాధ్యత అవుతుంది? అంటే ఇక్కడ కనిపిస్తుంది ఏమిటంటే, మీరు ఒక సమస్యను పరిష్కరించాలని కానీ దానికి ఒక సరైనటువంటి సొల్యూషన్ ఇవ్వాలని కానీ కాదు ప్రయత్నం. జరుగుతున్న ప్రతి సిచ్యువేషన్ని నేను ఎలా హైజాక్ చేయాలి, నేను ఎలా హైలైట్ కావాలి, ఎలా జనం ఇమోషన్స్తో మనం ఆడుకోవాలి, రేపు రాబోయేటువంటి రోజులకి నేను దారి ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి ఒక ప్రీ ప్లాన్ ఏమైనా ఉందా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. కాదు అని అంటే ఎన్నికలకు ముందు మీరు చదివేటువంటి స్క్రిప్ట్లన్నీ కూడా ప్యాకేజ్ ప్రకారంగా ఉంటాయి, ప్యాకేజీని బట్టి స్క్రిప్ట్, దానిలో ఫోర్సు, దానిలో డెలివరీ ఉంటుంది అనేటువంటివి చాలా విన్నాం. మరి ఈ రోజు ప్రభుత్వం యొక్క లైన్ ని డీవియేట్ అయ్యి, అంటే గవర్నమెంట్ తీసుకునే స్టాండ్ ని దానికి అనుగుణంగా మీరు ఉండకుండా డీవియేట్ అయ్యి మాట్లాడటం, డీవియేట్ అయ్యి వ్యవహరించడం, ఇక్కడ కూడా
సినిమాలో స్క్రిప్ట్స్ మాదిరిగా డైలాగ్స్ చెప్పడం అనేటువంటిది చేస్తూ ఉన్నారు అని అంటే ప్యాకేజ్ ప్రాబ్లం ఉందా, ఇప్పుడు సరిగా టైంకి ప్యాకేజ్ అందడం లేదా, లేకపోతే రాబోయేటువంటి రోజుల కోసం మీరు దారులు వేసుకుంటున్నారా? ఇలా అనేకమైనటువంటి చర్చ జరుగుతుంది, అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయి. వీటన్నిటికీ కూడా స్పష్టత ఇవ్వాలి. ఏది నిజం, ఏది నిజం కాదు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాము అనేటువంటి అంశాల మీద ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ప్రజలకు ఉందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకనంటే కూటమిగా ఏర్పడిన ప్రభుత్వం కలిసి ఉండి అభివృద్ధి చేస్తుంది, సంక్షేమాన్ని ఇస్తుంది, సుపరిపాలన చేస్తుంది అని ప్రజలు ఓట్లు వేశారు. ఒకవైపు మీకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఏదైతే ఉందో దానిని బలోపేతం చేసి మీరు అనుకునే పనులన్నీ కూడా లాస్ట్ మైల్లో డెలివరీ అయ్యే విధంగా స్ట్రెంగ్థెన్ చేయాలి. అలాంటిది మీరు ఏం చేస్తున్నారు? వందల మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అందరినీ మీటింగ్ హాల్లో కూర్చోబెట్టి మంత్రులు అందరూ ఉండి లైవ్ టెలికాస్ట్ చేస్తూ కలెక్టర్ని గద్దిస్తారు, ఎస్పీని గద్దిస్తారు, వారిని బెదిరించి యాటిట్యూడ్ చూపించి రకరకాలుగా వేళ్ళు చూపిస్తూ